తిరుపతి జిల్లా చంద్రగిరిలో 99 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పాకాల మండలంలోని పలువురు రాజకీయ ప్రముఖులు, స్థానిక ప్రజలు కేక్ కట్ చేసి 99 టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ను ఆదరణ పొందిన 99 టీవీకి పలువురు అభినందనలు తెలిపారు. 99 టీవీ ప్రసారాలు వాస్తవానికి ప్రతిరూపంగా ఉంటాయని పలువురు పేర్కొన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా 2026 కొత్త సంవత్సరం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ 99 టీవీ అనేది 10 సంవత్సరాల క్రితం ఎవరికి తెలియదు. అలాంటిది మన జర్నలిస్ట్ ప్రతాప్ రెడ్డి గారు ప్రతి దీంట్లో చొరవ తీసుకొని దొంగతనాలు అయితేనేమి, అమ్మాయిల దొంగ రవాణా అయితేనేమి, ర్యాగింగ్ అయితేనేమి, ఇంకా చిన్న చిన్న దొంగతనాలు జరుగుతూ ఉంటే కూడా ఇవంతా 99 టీవీ అభిమానులు తెలియపరిచి ఎప్పటికప్పుడు భూ కబ్జాలు జరిగినా కానీ ఏం జరిగినా కానీ ఎవరికి భయపడకుండా ఈ ఛానల్లో ఉండటం వల్ల ఈ ఛానల్ దినదిన అభివృద్ధి చెంది పాకాల మండలంలో ప్రతి ఒక్కరు 99 టీవీకి అలవాటు పడి సబ్స్క్రైబర్గా వ్యూయర్స్గా మారిపోతున్నారు. 99 టీవీ ఈ 2026 సంవత్సరం శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ప్రతిరోజు నేను పోటీస్తున్నాను యూట్యూబ్ చూస్తే 99 ఛానల్ని 100% ఎందుకంటే దాంట్లో ముఖ్యమైన న్యూస్ చక్కని ఏది తక్కువ సమాధానాలు చెప్తున్నారు, వాళ్ళు చెప్పినవన్నీ జరిగిందో చెప్తున్నారు, మేము వింటున్నాము. కాబట్టి 99 మనస్ఫూర్తిగా అభినందనలు. మాకు చాలా చక్కగా ఈ తెలియని ఎక్కడన్నా మారు పద్ధతుగా మీరు చక్కగా వివరిస్తూ చక్కగా అందరికీ అర్థమయ్యేదిగా మీరు చేస్తున్న కృషికి మేము చాలా అభినందిస్తున్నాము. 99 టీవీ